అయితే ఈ ఇద్దరి మధ్యలో ప్రధాన పోటీ ఉంటుందనే ప్రచారం ఉంది. ఇక్కడ కాల్చి చంపడానికి ప్రయత్నించినటువంటి రేడియో నాయక్ బిడ్డ దూద్దంటరాలా భారతీయ జనతా పార్టీ ఉనికి అంతగా ప్రభావం చూపెడుతుందా? మీరు సీనియర్ జర్నలిస్ట్, ఆ క్వశ్చన్ అడగకూడదు. ఆయన ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన ప్రజల్లోకి వస్తాడు. ఆ చిల్లర విషయాలు నేను దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. కేసీఆర్ దగ్గర ఎన్ని అసలు అర్హత లేకున్న పదవులు పొంది ఆయనను తన్నిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖం మీద. మరి దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటాను? మీరు ఇది గుంజాలని అడిగినరు. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఉంది. దీంట్లో ఏముందంటే రెండవసారి కూడా అదే తెలంగాణ ద్రోహి కవితకు టికెట్ ఇచ్చినా నేను కామ్గానే ఉన్నా. ప్రజల మధ్య ఉండే మనిషి కాదు. కేసీఆర్ నన్ను మోసం చేసిండు. నేను ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ కాలే కేసీఆర్ కొడుకుల మీద.